ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ అధికారులు అరెస్టు చేయగా ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎక్కడికి వెళ్లినా చొక్కెదురవుతోంది. తాజాగా నేడు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ అత్యవసరంగా తన పిటిషన్ను విచారించాలని కోరిన అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ను సుప్రీంకోర్టు నేడు విచారణకు తీసుకోలేదు. సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ కు చేదు అనుభవం ఎదురైంది. సుప్రీంకోర్టులో నేడు ఈడీ అరెస్టును ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ అత్యవసర విచారణ జరపాలని ఆయన న్యాయవాదులు సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం కనిపించలేదు. నిన్నటి ఢిల్లీ హైకోర్టు తీర్పుపై తాను వేసిన సవాల్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చేదు అనుభవం ఎదురైంది. ఇక రేపటి నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు ఉండటంతో వచ్చే సోమవారం వరకు ఆయన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం లేదు. దేశ అత్యున్నత న్యాయస్థానం వచ్చే సోమవారం సెలవుల అనంతరం తెరవబడుతుంది. వచ్చే సోమవారం ఆయన పిటిషన్ సుప్రీం ధర్మాసనం ముందుకు వస్తుందని భావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ అధికారులు అరెస్టు చేయగా ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎక్కడికి వెళ్లినా చొక్కెదురవుతోంది. తాజాగా నేడు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ అత్యవసరంగా తన పిటిషన్ విచారించాలని కోరిన అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ సుప్రీంకోర్టు నేడు విచారణకు తీసుకోలేదు. సుప్రీంకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ కు చేదు అనుభవం ఎదురైంది. సుప్రీంకోర్టులో నేడు ఈడీ అరెస్టును ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ అత్యవసర విచారణ జరపాలని ఆయన న్యాయవాదులు సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లిన ప్రయోజనం కనిపించలేదు. నిన్నటి ఢిల్లీ హైకోర్టు తీర్పుపై తాను వేసిన సవాల్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టకపోవడంతో అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో కూడా చేదు అనుభవం ఎదురైంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందిస్తారు. అరవింద్. సుజాత, ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన అరెస్టును ప్రశ్నిస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్ ని కొట్టివేస్తూ అరెస్టు సక్రమ మార్గం ప్రకారం జరిగింది, ప్రొసీజర్ ఫాలో అయ్యారంటూ ఢిల్లీ హైకోర్టు ఇప్పటికే తీర్పిచ్చింది. ఆ తీర్పుని సవాల్ చేస్తూ ఈరోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాదులకి ఈరోజు ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. వాస్తవంగా ఈ రోజు దాన్ని విచారణకు తీసుకుని ఆదేశాలు వస్తాయని చెప్పి ఆశించారు. కనీసం దానికి సంబంధించినటువంటి మధ్యంతర ఉత్తర్వులన్నా వస్తాయని చెప్పి సుప్రీంకోర్టులో ఆ కేసును వాదిస్తున్నటువంటి న్యాయవాదులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే దానికి విరుద్ధంగా ఈ రోజు విచారణకు తీసుకోకపోగా వరుస సెలవుల కారణంగా ఇది సోమవారం లోపు విచారణకు వచ్చే అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. సోమవారం తర్వాత దీనికి సంబంధించినటువంటి విచారణ జరిగే అవకాశం ఉంది. సుజాత, సోమవారం అయినా దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కొలికి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే దీనికి ప్రాథమికంగా అరెస్టు యొక్క విధానాన్ని, అరెస్టు యొక్క ప్రొసీజర్ ని, అరెస్టు సందర్భంగా వాడినటువంటి ప్రాసెస్ ని, వీటన్నిటిని ప్రశ్నిస్తూ వేసినటువంటి పిటిషన్ కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ప్రశ్నిస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్ కాబట్టి దీన్ని సోమవారం కానీ మంగళవారం కానీ దానికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే అరెస్టు విధానాన్ని ప్రశ్నిస్తూ దాఖలు చేసినటువంటి పిటిషన్ కాబట్టి ఇది ఏ రకమైనటువంటి తీర్పు వస్తుందనేది ముందుగా ఊహించడం కష్టమే అయినప్పటికీ ప్రాథమికంగా ఇప్పటి వరకు ఇటువంటి కేసుల్లో, ఈ తరహా కేసుల్లో మనకి వచ్చినటువంటి తీర్పుల్ని కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా ఇది అంటే సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే తక్కువగానే ఉన్నాయని న్యాయవాద వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ అరవింద్.